కొట్టిన డైరెక్టర్లని నిర్మాతలు వెంటనే అడ్వాన్స్లు ఇచ్చి మరీ లాక్ చేసుకుంటారు అనేది పాత మాటేనా? బంపర్ హిట్లు ఖాతాలో పడినా కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్లు నెక్స్ట్ ఏంటో చెప్పకుండా గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి? బుచ్చిబాబు నుండి మొదలు పెడితే ఈ లిస్ట్ బాగానే ఉంది. అందరూ ఒకేసారి సైలెంట్ అవడం వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి? ఉప్పెనతో సంచలనం రేపిన బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమా పెద్ది కోసం ఏకంగా 4 ఏళ్లు టైం తీసుకున్నారు. ఆ సినిమా విడుదలై 2 నెలలు దాటినా తర్వాతి ప్రాజెక్టుపై కనీసం చిన్న హింట్ కూడా ఇవ్వట్లేదు. పెద్ద హీరోల కోసమే ఆయన గ్యాప్ తీసుకుంటున్నారా లేక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ దొరికే వరకు వెయిట్ చేస్తున్నారా అనేది ఎవరికీ అర్థం కాని పజిల్లా మారింది. కార్తికేయ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న చందు మొండేటి తండేల్ తర్వాత ఫ్యూచర్ లైనప్ పై సైలెంట్ అయ్యారు. మధ్యలో వాయుపుత్ర అనే యానిమేషన్ సినిమా ప్రకటించినా అది హోల్డ్లో పడిపోగా కార్తికేయ 3 చర్చల్లో ఉన్నప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. దీంతో మంచి ఫామ్లో ఉన్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో సస్పెన్స్ తప్పట్లేదు. లిటిల్ హార్ట్స్ లాంటి క్యూట్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సాయి మార్తాండ్ కూడా నెక్స్ట్ ఏంటనేది చెప్పట్లేదు. ఆ సినిమా వచ్చి ఏడాది కావస్తున్నా నెక్స్ట్ ప్రాజెక్టుపై నోరు విప్పట్లేదు. సక్సెస్ రాగానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేయకుండా గ్యాప్ తీసుకోవడం కూడా ఒక్కోసారి మంచికేనేమో. అలాగని మరీ ఆలస్యం చేయడం కూడా మంచిది కాదు. మరి చూడాలిక వీళ్ళ గ్యాప్ ఇంకెన్నాళ్ళో.